నేను మీటింగ్ పెట్టిన హైదరాబాద్లో, నేను నా అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండే, అయ్యా ఇద్దరు పేర్లు చెప్పుకొని బతకబట్టే. ఎవరిని అంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేడా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు, వాళ్ళ అన్నగారి పేరు చెప్పుకొని వచ్చే. ఇంకొకటిగా పక్కకున్న బట్టి విక్రమార్క ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు, మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు. సుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే గొంగల్లో కూర్చొని ఇంటికి లేరినట్టు అయ్యో పేరు చెప్పుకొని రాలే. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్. బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే. నేను రాజకీయాల్లో బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాలిన పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు, తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాక అరే వచ్చినాం. ఒకసారి గెలిచినా సిరిసిల్ల, నిజంగా నేను శాతగానం అయితే సిరిసిల్ల మళ్ళీ గెలిపిస్తారా? 5 సార్లు గెలిపించింది. నేను అందుకే అంటున్నా, మొన్న ప్రశాంత్ రెడ్డి అన్నట్టు ఈ మొగోడు సవాలు విసిరబట్టే ఏమని, ఒక్క సీట్ అన్న గెలిపించి చూపెట్టన్నాడు. నేను అందుకే నాకు మండి ఒకటే అన్నా, ఒక్క సీట్ ఏంద్రాబాయ్, నీ ఒక్క సీట్లోనే కొట్లాడదంప. నేను సిరిసిల్లకు రాజీనామా పెడతా, నువ్వు కొడంగల్ రాజీనామా పెట్టు, దమ్ముంటే మొగోడు అవుతారా మల్కాజ్గిరిలో చూసుకుందామన్నా. ఇప్పటిదాకా సడి లేదు, సప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ కారు కూతలు, రోత మాటలు, పేడ బొబ్బలు, గొంతు తీసుకునుడు, మెడల పేగులేసుకునుడు, ఈ దిక్కుమాల డైలాగు లాగుల తొండలిడిచిపెట్టుడు, దిక్కుమాల డైలాగులు బంద్ చేయి. ముఖ్యమంత్రి లెక్కుండు, పొంకనాల పోతిరెడ్డి లెక్క ఊళ్ళలో తిరిగే బుడ్రకాన్ లెక్క మాట్లాడకు, చిల్లర మాటలు మాట్లాడకు. ఇప్పుడైనా ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయి. మగాడివైతే మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాను, ఇచ్చి చూపెట్టు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 500 బోనస్ ఇస్తాను క్వింటల్కు, ఈ ఎండాకాలం యాసంగి పంట నుంచే ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగానివైతే 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, చేసి చూపెట్టు. ఎలక్షన్ కోడ్ రాకముందే మొగోనివైతే ఆ పని చేయి. ఇదేది శాత కాదు. తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి. సిగ్గుండాల్ కేటీఆర్కి ఈరోజు కేటీఆర్ ఐడెంటిటీ ఏంటిది? కేటీఆర్ ఐడెంటిటీ కేవలం ఆయన తండ్రి కేసీఆర్ పేరు మీద బతుకుతున్నాడు. మా నాయకుడు ఒక సామాన్య కార్యకర్తగా పుట్టి, ఒక సామాన్య కార్యకర్తగా పెరిగి ఈరోజు తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. మా నాయకుడిని పట్టుకొని విమర్శిస్తున్నావు, మేనేజ్మెంట్ కోట, అది కోట, ఈ కోట అంటున్నావు. మా నాయకుడితో నువ్వు పోల్చుకునే అసలు వ్యక్తివేనా? నువ్వు మేనేజ్మెంట్ కోటలు వచ్చినావు, మీ నాయన మేనేజ్మెంట్, మీ నాయన కూడా ఏడ పుట్టిండు, ఏడ పెరిగిండు, ఏ పార్టీలో పదవులు అనుభవించిండో ప్రజలందరికీ తెలుసు. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కేవలం తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి దాదాపు 100 రోజులు కూడా పూర్తి కాని సమయంలో ఎందుకు ఇంత అహంకారం నీకు? ఇంకా మా నాయకుడిని పట్టుకొని ఏం విమర్శిస్తున్నావు? నీ గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఏడ నాకుతున్నావు, రాత్రి పూట ఏడ నాకుతున్నావు, పొద్దున పూట ఏడ నాకుతున్నావు. తెలంగాణ ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. గత 10 సంవత్సరాలు ఎవరెవరో బూట్లు నాకినావు, ఎవరెవరో ఇంట్లో పోయి నాకినావు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఇంకా నీకు సిగ్గొస్తుంది కేటీఆర్. మా నాయకుడిని పట్టుకొని విమర్శిస్తావు. మా నాయకుడు ఈరోజు ప్రజల గురించి ఏం మంచి చేయాలి, ఇచ్చిన మాట ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని మా నాయకుడు పనిచేస్తుంటే కేవలం మా నాయకుడి పైన ముద్ద చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఈ ఏదో ఈ నాయకుడు కల్చర్ ఏదైతే ఉందో మీ నాయనకుంది, నీకుంది, మీ ఎంబర్ తిరిగే నాయకులకు ఉంది. ఎప్పుడు సమయం వస్తే అప్పుడు బూట్లు నాకాలే, ఇంట్లలో పోయి కాళ్ళు నాకాలే, ఇవన్నీ మీ కల్చర్. ఇది మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల గురించి మాట్లాడతాడు, ప్రజల న్యాయం గురించి మాట్లాడుతున్న విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి కేటీఆర్ ఈ పిచ్చి మాటలు మాట్లాడితే, గాంధీ హాస్పిటల్ మీరు ఉన్నప్పుడు మంచిగా ఉందో లేదో కానీ మేము వచ్చిన 100 రోజుల్లో గాంధీ హాస్పిటల్ కూడా చాలా మంచిగా
అభివృద్ధి చెందుతుంది. నీ గురించి గాంధీ హాస్పిటల్ అయితే పనికిరాదు నీకు, ఎందుకంటే నువ్వు ఏదైతే మతి స్తంభించి మాట్లాడుతున్నావో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అయితే కరెక్ట్ సూట్ అవుతుంది నీకు. నువ్వు ఇలాగే మాట్లాడుతుంటే రేపు నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను తీసుకెళ్లి ఎర్రగడ్డలో అడ్మిషన్ ఇప్పించే బాధ్యత కూడా అనిల్ కుమార్ యాదవ్ తీసుకుంటాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. నీకు మా నాయకుడు ఇంకా నీ గురించి ఆలోచించలేడు. మా నాయకుడు కేవలం ప్రజలకు మంచిగా ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాడు. ఏ నాడైతే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు నీ గురించి కానీ మీ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచిందంటే తెలంగాణ సరిహద్దులో కూడా కనిపించకుండా చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. మరొక్కసారి కేటీఆర్ ఖబర్దార్.